అటు బీజేపీ చీఫ్ రామచంద్రరావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. తార్నాకలో గృహ నిర్బంధం చేశారు పోలీసులు. రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ కి వెళ్లకుండా రామచంద్రరావుని అడ్డుకున్నారు పోలీసులు. విద్యార్థులను కలుస్తామంటే హౌస్ అరెస్టులు దేనికంటూ ప్రశ్నించారు రామచంద్రరావు. తెలంగాణలో ఎమర్జెన్సీ కంటే కూడా దారుణమైన పరిస్థితులున్నాయంటూ విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని, జీవో 97 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. బీజేపీ చీఫ్ రామచంద్రరావును సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తార్నాకలో ఆయన గృహ నిర్బంధం చేశారు. రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లకుండా రామచంద్రరావుని పోలీసులు ఆయన నివాసం దగ్గరే అడ్డుకున్నారు. విద్యార్థుల్ని కలుస్తామంటే హౌస్ అరెస్టులు దేనికంటూ ప్రశ్నించారు రామచంద్రరావు. తెలంగాణలో ఎమర్జెన్సీ కంటే కూడా దారుణమైన పరిస్థితులున్నాయంటూ విమర్శించారు ఆయన. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని, జీవో 97ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్ నా విజిట్ ఉండే. పాలిటెక్నిక్ విద్యార్థులు గత అనేక రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా గతంలో జరిగింది. మరి వారికి సాంఘీభావం కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్లో విద్యార్థులు ఒక పిలుపు మేరకై నేను అక్కడ పోవాలి, విజిట్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మొన్న 2 రోజులు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్షలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. మరి అవి చూసి ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గరికి రావటము, మా మద్దతు కోరటము, వారికి నేను సాంఘీభావం తెలపడము, నేను అక్కడ పోతా అంటే నన్ను ఈరోజు పొద్దున్న నుంచి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాన్ని అణచివేత చర్యగా భావిస్తూ ఉన్నాం. ఇది ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా గవర్నమెంట్ ఉంది కాబట్టి అదే రీతిలో ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రోజు రోజుకు పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్న తీరు చూస్తున్నాం. ప్రస్తుతం తార్నాకలోని బీజేపీ చీఫ్ రామచంద్రరావు నివాసం దగ్గర సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఆయన్ని బయటకు రానివ్వకుండా, విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలపనివ్వకుండా పోలీసులు భారీగా ఆయన నివాసం దగ్గర మోహరించారు. అలాగే గృహ నిర్బంధం చేశారు. మరొక వైపు హరీష్ రావు నివాసం దగ్గర కూడా మన సిచ్యువేషన్ చూడొచ్చు. అక్కడ కూడా భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి సిద్ధమైంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు హరీష్ రావు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి దగ్గర కూడా మనకి భారీగా పోలీస్ బందోబస్తు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు మనం చూడొచ్చు. శక్తి స్కీమ్ జీవో 97 వీటిని వెంటనే రద్దు చేయాలి అనేది విద్యార్థుల డిమాండ్. రోజు రోజుకి కూడా ఈ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి సిద్ధమైన బీఆర్ఎస్, బీజేపీ నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. 2 పార్టీల నేతల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇంటి దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. హైదరాబాద్లో మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే తార్నాకలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు నివాసాల దగ్గర కూడా మనం సిచ్యువేషన్ చూడొచ్చు. మరొక పక్క రోడ్ల మీద పాలిటెక్ విద్యార్థుల ఆందోళనలు కూడా మనం చూడొచ్చు. శక్తి స్కీమ్ జీవో 97 వెంటనే రద్దు చేయాలి అనేది విద్యార్థుల డిమాండ్.